అన్నాడు. ఆయన్ని ప్రేమించడం, నిజంగా ఆయన్ని ప్రేమించడం వలన అది మనకే దీవెన. ఆయన దేవుడు, సృష్టికర్త అయి ఉన్న దేవుడు, సర్వాధికారి అయి ఉన్న దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని ఇది లోకమంతా కూడా తెలుసుకున్నటువంటి సత్యం, తెలియజేయబడుతున్నటువంటి సత్యం. అయితే ఇంతకు నేను మీకు ఏమని చెప్తున్నానంటే, ఆయన్ని ప్రేమించడం వలన మనకి ఎంత ఆశీర్వాదం ఉందో చూడండి. ఆస్తికర్తలుగా దేవుడు చేస్తానన్నాడు. మీ నిధులను నింపుదును అని అన్నాడు. యోబు గ్రంథంలో యోబుని మనం చూసినట్లయితే దేవుణ్ణి ప్రేమించడం వల్ల, వెంబడించడం వల్ల, దేవుని భయభక్తుల్లో ఉండటం వల్ల, చెడుతనాన్ని విడిచిపెట్టడం వల్ల యోబుని దేవుడు దీవించాడు. ఆ దేశంలోనే గొప్ప ధనవంతుడుగా దేవుడు చేశాడు. ఆయన నిధులను నింపాడు దేవుడు. అలాగే ఆయన్ని ప్రేమించినటువంటి భక్తులు, ప్రవక్తలు ఇలా ఎంతో మంది ఉన్నారు. వారందరినీ దేవుడు దీవించడం మనం చూస్తున్నాం కదా. ఈ దినాల్లో కూడా చాలా చోట్ల చాలా మంది మేము ఆశీర్వదించబడ్డాం అని సాక్ష్యాలు చెప్పటం మనం వింటున్నాం. ఒకప్పుడు మాకు తినడానికి ఒక తిండి కూడా లేని పరిస్థితుల్లో ఉన్నాం, అడుక్కునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, అప్పులు చేసుకొని తెప్పలబడేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఎప్పుడైతే ఆయన దేవుడు, గొప్ప దేవుడు, ఆయన నమ్ముకున్న వారిని, ఆయన్ని ప్రేమించే వారిని ఆయన ఆశీర్వదిస్తాడు, ఆస్తికర్తలుగా చేస్తాడు అని మేము తెలుసుకున్నామో, ఆయన నమ్ముకున్నామో, ఆయన వెంబడించడం మేము మొదలు పెట్టాము. అప్పటి నుంచి దేవుడు మమ్మలను దీవించడం, ఆశీర్వదించడం, గొప్ప అభివృద్ధిలోకి తీసుకురావడం మేము చూసాము అని ఇలాగా దేశమంతా, లోకమంతా ఎంతో మంది కొల్లలుగా సాక్ష్యాలు చెప్పడం మనం చూస్తున్నాం, వింటున్నాం. అయితే ఇంతకీ నేను మీకు చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఆయన్ని ప్రేమించడం అంటే ఆయన నా మనసులో ఉన్నాడు, ఆయన నేను ప్రేమిస్తూ ఉన్నాను, ఆయన మందిరానికి వెళ్తున్నాను, ఆయన్ని నేను ప్రేమిస్తూ ఉన్నాను, ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ అన్ని ప్రార్థనలకు నేను వెళ్తున్నాను, ఆయన నేను ప్రేమిస్తూ ఉన్నాను, ఆయన పాటలు పాడుతున్నాను, ఆయన్ని ప్రేమించడమే కదా అని అనుకుంటారు. ఆయన్ని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలంట మనము గైకొంటామంట. అవి భారమైనవి కాదు, తేలికైనవని దేవుని వాక్యంలో మనకి కనబడుతుంది. అంటే ఆయన ఆజ్ఞలను మనం అనుసరించడమే ఆయన్ని ప్రేమించడం. ఆయన అదుపాజ్ఞల్లో మనం ఉండటమే